మచ్చ తొలుగుతుంది. మన్యంలో తగ్గిన గంజాయి సాగు. గత ప్రభుత్వంలో 11,000 ఎకరాల సాగు ఇప్పుడు దాదాపు లేనట్టే ఫలితం ఇస్తున్న ఈగల్ పోలీసు విభాగాల చర్యలు. 375 గ్రామాల్లో మార్పు తీసుకొచ్చారు. 375 గ్రామాలు గంజాయి సాగు హాట్స్పాట్లుగా ఉండేవి. గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 10,256 మంది రైతులకు నిమ్మ, అవకాడో, జీడి, కొబ్బరి, డ్రాగన్, జామ, జాఫ్రా, నేరేడు, దానిమ్మ, సపోటా, సీతాఫలం, చింత, రబ్బరు, పనస తదితర మొక్కలను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రూ. 100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్. గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం. సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దు. పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించాలి. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లను స్వేచ్ఛగా కల్పిస్తానని వెల్లడి. అధ్యక్షుడయ్యే వీలు లేని ఇరాన్. విదేశాల్లో పుట్టినవారు అనర్హులు. గవర్నర్ వరకు అవకాశం. ఎంజీ ఫోటోవోల్టాయిక్ 3,000 కోట్ల ఐపీఓ. ఐపీఓకు అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్. స్మార్టన్ పవర్ సిస్టమ్స్ ఐపీఓ నేటి నుంచి. పసిడి సమ్మేళనాలపై ఆంక్షలతో ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు కష్టాలు. జూన్లో విద్యుత్ కార్ల విక్రయాలు పెరిగాయి. శ్రీరామ్ ఫైనాన్స్ మొబిలిటీ వేదిక. స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి. భారత తొలి ఫోటానిక్ రాడార్ సిద్ధం. రక్షణ పరిజ్ఞానంతో భారత కీలక మనుగడను సాధించి శత్రువుల గగనతల దాడి యత్నాలకు ఫలితం ముందుగా స్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీ సమకూర్చుకుంది. తొలిసారిగా ఫోటానిక్ రాడార్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డీఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది. పురమిత్ర యాప్ సమస్యలకు చెక్. ఫోటో అప్లోడ్ చేస్తే 24 గంటల పరిష్కారం. పెద్దవి అయితే 3-15 రోజుల చర్యలు. 3.5 నెలల్లో 9,889 సమస్యలు తీర్చిన అధికారులు. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. బ్రెజిల్లో ప్రారంభమైన శిఖరాగ్ర పాల్గొంటారు. కంట్రీస్ రియో ప్రకటన. హాజరు కాని చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు. అందరికీ అందని ఆరోగ్య వరం. 30% గ్రామీణులకు ఇప్పటికీ ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందట్లేదు. పేదలతో పోలిస్తే సంపన్నులు 47 రెట్లు అధికంగా నాణ్యమైన వైద్యాన్ని అందిపుచ్చుకుండడం ప్రగతిపరాల కంపెనీలు తిష్టవేసిన తీవ్ర అసమానతలకు అద్దం పడుతుంది. దేశీయంగా 2005 నుంచి 2020 మధ్యకాలంలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య 8% పెరిగినట్లు అధికారిక నివేదిక ఒకటి గతంలో వెల్లడించింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి జీడీపీలో 10% పైగా నిధులను జన ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేస్తుంటే ఇండియాలో ఆ మొత్తం కేవలం 1.84% మాత్రమే. ప్రజా వైద్యానికి బడ్జెట్లో కనీసం 8% సొమ్మును ప్రత్యేకించాలంటున్న జాతీయ వైద్య విధానాన్ని రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. ముప్పునెత్తిన సన్నద్ధత ముఖ్యం. 2019లో బాలాకోట్లో జైషే మహమ్మద్ శిక్షణ శిబిరంపై మన యుద్ధ విమానాలు విరుచుకుపడగా 6 ఏళ్ల వరకు ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి ఏంటనేది పరిశీలనార్హం. థియేటర్ కమాండ్ పద్ధతిలో సైన్యం, వాయుసేన, నావికాదళం ఒకే దళపతి కింద పాక్పై విజయవంతంగా దాడి చేయడం రెండో ఘనత.
అణ్వాయుధాలు కలిగిన ఇస్లామాబాద్కు భారత్ 4 రోజుల్లోనే కాలబేరానికి తీసుకురాగలిగింది. గ్రే జోన్ యుద్ధంలో జన సంక్షేమానికి జనగణన. భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు, పర్యాటక పారిశ్రామిక ప్రగతికి ఊతం, మారనున్న విమానాశ్రయ పరిశ్రమల రూపురేఖలు. 500 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మించ తలపెట్టింది. 100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో విమానాశ్రయానికి సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దోమలపై సాంకేతికాస్త్రం, సెన్సర్లతో గుర్తింపు, డ్రోన్లతో రసాయనాల పిచికారీ. 6 నగరాల్లో ప్రయోగాత్మకంగా త్వరలో అమలు. పాలీగ్రాఫ్ హాకీ అవార్డుకు దీపిక. ప్రతిష్టాత్మక పాలీగ్రాఫ్ మ్యాజిక్ స్కిల్ అవార్డు రేసులో భారత హాకీ క్రీడాకారిణి దీపిక నిలిచింది. 2024-25 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సీజన్లో భాగంగా ప్రపంచ నంబర్ 1 నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో దీపిక సాధించిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ నెల 14న ముగిసే ఓటింగ్ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ అభిమానులు పాల్గొంటారు. మనిషిని నమ్మడమే మనకు రక్ష. బీజింగ్లో జరిగిన చైనా డెవలప్మెంట్ ఫోరంలో భాగంగా ఏఐ సమ్మిళిత అభివృద్ధి అనే అంశంపై 2025 మార్చి 24న ఇజ్రాయెల్ చరిత్రకారుడు, రచయిత యువల్ నోవా హరారి ప్రసంగించారు. ఈ వీడియోను ఏఐఎన్ ద పారాడాక్స్ ఆఫ్ ట్రస్ట్ పేరిట తన యూట్యూబ్ ఛానల్లో జూన్ 30న పోస్ట్ చేశారు. ఆ ప్రసంగ సంక్షిప్త పాట. గ్లోబల్ సౌత్కు దారుణ అన్యాయం, ద్వంద్వ ప్రమాణాలకు బలవుతూ వస్తోంది. బ్రిక్స్ సదస్సులో మోదీ ఆక్షేపణ. డుమ్మా కొట్టిన జిన్పింగ్, వర్చువల్గా హాజరైన పుతిన్. టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు. భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా. 23.3 లక్షలు చెల్లిస్తే జీవితకాల వీసా. ఆస్తులు, వ్యాపారాలతో అవసరం లేని విధానం. బంగ్లా ఖాళీ చేయాల్సిందే. మాజీ సీజే చంద్రచూడ్ నివాసంలో కేంద్రానికి సుప్రీం లేఖ. సర్వోన్నత న్యాయస్థానంలో పదవీ కాలంలో సంచలనాత్మక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ విషయంలో సుప్రీం తాజాగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయ్యి 7 నెలలు గడుస్తున్నా అధికారిక బంగ్లాను ఖాళీ చేయలేదని, వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం లేఖ రాసింది. సీజేగా ఉండగా జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలో 5 కృష్ణమేనన్ మార్గ్లో అధికారిక నివాసం కేటాయించారు. గత నవంబర్ రిటైర్ అయిన అందులోనే ఉంటున్నారు. దాంతో ఆయన తర్వాత సీజే అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ తమకు గతంలో కేటాయిన నివాసాల్లో ఉన్నారు. అధికారిక నివాసంలోకి మారలేకపోయారు. దీన్ని ప్రస్తావిస్తూ కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు జూలై 1న లేఖ రాసింది. మే 31 దాకా ఈ నివాసంలో ఉండేందుకు చంద్రచూడ్కు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. తక్షణం బంగ్లా ఖాళీ చేసేలా చూడాలని పేర్కొంది. ఇక శత్రు డ్రోన్లు డమాలే. మానవరహిత వైమానిక వాహనాలనైనా జలసమాధి. అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థకు హిందూస్థాన్ షిప్ యార్డ్ శ్రీకారం.
పెంటగాం ఇండియా లిమిటెడ్తో ఒప్పందం యుద్ధ నౌకల పరిస్థితుల్లోనూ పసిఫిక్ సముద్ర భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్